ఫైనల్‌గా నేనొకటి తెలుసుకున్నానబ్బా! అందరూ తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. కాకపోతే ఇవాళ నేను, రేపు మీరు అంతే. ఏంటి అంటే ఒక గాడిదని మనం చాలా మెచ్చుకున్నామనుకో, ఆ గాడిద ఏమనుకుంటుందో తెలుసా? ఆహా! నన్నింత మెచ్చుకుంటున్నారు, నేను గుర్రాన్ని అనుకుంటుందట. అది గుర్రమేం కాదు, అది గాడిదే. అది మనం మెచ్చుకోవడం వల్ల తనది అలా అనుకుంటుంది. నేనిప్పుడు ఎందుకు చెప్పాను ఈ గాడిద గురించి అంటే, ఒక అర్హత లేని వాళ్ళని చాలా విలువిచ్చి, వాళ్ళకు మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నామనుకో, ఆ అర్హత లేని వాళ్ళు మనల్ని తొక్కిపడేస్తారు ఖచ్చితంగా ఒకరోజు. అయితే అది మనం తెలుసుకోవడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకని ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇయ్యాలో అంతే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టి చెప్పులు కొనుక్కున్నాం అనుకోండి, వాటిని మనం కాళ్ళకే వేసుకోవాలి, చేతులకు వేసుకొని ఏం తిరగలేము. అదేవిధంగా వాటిని గుమ్మం బయటనే వదిలి మనం ఇంట్లోకి రావాలి. వాటిని తెచ్చి దేవుడి గదిలోనో, కిచెన్‌లోనో, మన బెడ్‌రూమ్‌లోనో మన పక్కన పెట్టుకోలేము కదా! అవి చెప్పులు. వాటికి అర్హత ఎక్కడ? గుమ్మం బయటనే అనమాట. మనము అర్హత లేని వాడిని కూడా అక్కడే ఉంచాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎవరికి ఎంత విలువియ్యాలో అంతే విలువియ్యాలి. లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలి. ఎందుకు అంటే మన మంచితనము, మన సంస్కారం, అది మన అమ్మా నాన్నలు మనకిచ్చిన సంస్కారం. కానీ మన మౌనం, మన చేతగానితనం ఎప్పుడూ కావద్దు. అందుకే ప్రతీదీ ఆలోచించి చేయాలి.